పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా. మా పల్లె బతుకుల్లో, మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా. ఓ మా పిల్ల పాపల్లో, మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా. గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకు. మా వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ఈపూర్ మండలం కొచ్చెల గ్రామం. ఈమె భర్త వచ్చేసి తోట శ్రీనివాసరావు. పాపం రోజు రెక్కాడితే డొక్కాడిన పరిస్థితి అండి. పాపం పొద్దున్నే టీవీఎస్ బండి మీద పొద్దునెళ్ళి సాయంత్రం దాకా మరి రొట్టెలు అమ్ముకొని ఇంటికి వస్తుంటాడు. అదే క్రమంలో పొద్దునెళ్ళాడు. సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు మనం ఒక విధంగా తెలిస్తే దేవుడు మరో విధంగా కలుస్తాడు కదా. భర్త అర్ధాంతంగా అక్కడికక్కడ చనిపోయాడు. ఈ కుటుంబం దిక్కుదోల్సిన స్థితిలో ఉంది. కేవలం భర్త సంపాదిస్తుంటే ఇంట్లోంచి బయటకు రాదు. ఎండెరగని వ్యక్తి కుటుంబం రోడ్డున పడింది. ఆ టైంలో కేవలం పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని, పవన్ కళ్యాణ్ గారికి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీకి భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో మరి 500 కష్ట సాధ్యమైన కూడా భార్య భర్త ఇద్దరు కూడా 500 కట్టి క్రియాశీల సభ్యత్వం కట్టారు. మనం అనుకున్నట్టు జరగదు కదా. కేవలం ఈరోజు వీళ్ళింటి పెద్ద కోల్పోయాడని బాధపడుతుంది. కానీ పెద్దన్న రూపంలో జనసేన పార్టీ కుటుంబం అంతా మీకు అండగా ఉంటుంది. పెద్దన్నయ్య పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని చెప్పి ఈరోజు 5 లక్షలు చెక్ ఇప్పించావు. ఈ రోజు ఎంత మానసిక ధైర్యంగా 5 లక్షలు చెక్ ఇచ్చావు. ఈ సందర్భంగా వినుకొండ నియోజకవర్గం తరఫున, ఈ బాధిత కుటుంబం తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్నేళ్ళు అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరణ